మరి రెండో ప్రశ్న ఏమిటన్నట్ట, దేవుడు పేరు ఏమిటి అన్నట్ట. మంచిది, ఓ పళ్ళిని తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఇంకో చెంబు తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఈ రెండు కలిపి ఓ బల్ల మీద పెట్టమన్నాడు, పెట్టాడు. దాని పక్కన ఓ కర్ర తెప్పించమన్నాడు, అది కూడా పెట్టమన్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు అదేమిటి అన్నాడు. అది కర్ర అన్నాడు. అది కర్ర అన్నాడు. రెండో దాన్ని చూపించాడు, ఇదేమిటి అన్నాడు. అది చెంబు అన్నాడు. మూడో దాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు. అది పళ్ళెం అన్నాడు. నాలుగో దాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు. అది బల్ల అన్నాడు. బల్ల, చెంబు, కర్ర, పళ్ళెం 4 తీసేయండి, అవి ఏమిటో చెప్పండి అన్నాడు. అది అన్నాడు. అదే బ్రహ్మ, తద్బ్రహ్మ అన్నాడు. ఆయన పేరు అది. మీరు అన్నిటికీ అది అది ఎందుకు చేర్చారండి? అది లేకుండా ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? పైగా చూపిస్తున్నారు స్పష్టంగా, వేలు పెట్టి చూపించి అది బల్ల, అది కర్ర, అది చెంబు, అది పళ్ళెం, అన్నిటికీ కామన్గా మీరు అది ఎందుకు వాడారు? అదే కదా సర్వనామం. కామన్ అంటే సర్వనామం అంటే కామనే కదా. మనం నామవాచకం అందరికీ వాడలేమండి. రామారావుని పుల్లారావు అని ఎలా పిలుస్తాం? పిలిస్తే పలకడగా